Man may look at our face, మనుషుడు మన యొక్క పై రూపాన్ని but చూడవచ్చు, Jesus looks deep into our hearts. కానీ యేసు గుండె లోతుల్లోనికి చూచే దేవుడై ఉన్నారు. How much you're going through, మీరు ఎంత సమస్య గుండా వెళ్తూ ఉన్నారో, how you have fasted and prayed for long years, మీరు సుదీర్ఘ సంవత్సరాలు ఉపవాసం ఉండేలాగున ప్రార్థించి ఉన్నారు, how you are crying for the salvation of your home. మీ కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఎంతగా మీరు మొర్ర పెడుతూ ఉన్నారో. The Lord is looking deep into your heart. ప్రభు మీ హృదయపు లోతుల లోనికి చూస్తూ ఉన్నారు. Jesus came into this wicked world to save the lost and the broken people. Today you are going to get back everything which you have lost, ఈ రోజున మీరు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మరలా పొందబోతూ ఉన్నారు. because we have a God who calls those things that are not as if they are there. ఎందుకనగా అక్కడ లేని వాటిని కూడా ఉన్నట్టుగా పిలిచే దేవునిని మనము కలిగి ఉన్నాం. Today you might have come with absolutely no hope. ఒకవేళ నిరీక్షణ లేని విధానంలో మీరు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. You may be wondering whether this thing will happen in my life. ఇది నా జీవితంలో జరుగుతుందా అని ఆశ్చర్యపడుతూ మీరు వచ్చి ఉండవచ్చు. Will I ever get this blessing? నాకు ఎప్పటికైనా ఈ ఆశీర్వాదం వస్తుందా అనుకోవచ్చు. No, dear friends. అలా కాదు స్నేహితులారా. Today you are going to get back everything that you have lost already. ఈ రోజు ఇప్పటికే మీరు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మీరు పొందనై ఉన్నారు. Because Jesus is a good shepherd. ఎందుకనగా యేసు మంచి కాపరి అయి ఉన్నారు. He is a good shepherd who leaves the 99 sheep ఆయన 99 గొర్రెలను విడిచిపెట్టే గొప్ప దేవుడై ఉన్నారు. and goes after the one sheep which is lost. నశించిన ఒక్క గొర్రె కోసం వెళ్ళే దేవుడై ఉన్నారు. He is such a loving God అటువంటి ప్రేమగల దేవుడు ఆయన, who goes after the lost one. తప్పిపోయిన దానిని వెదక్కుంటూ వెళ్ళే దేవుడు ఆయన. He diligently seeks those who are lost. ఎవరైతే తప్పిపోయిన వారుగా ఉన్నారో చాలా శ్రద్ధగా వెదికేవాడు ఆయన. In Luke 15:4 our Lord Jesus said this. లూకా సువార్త 15:4లో యేసయ్య అలాగున చెప్పి ఉన్నారు. Suppose one of you has 100 sheep and loses one of them. మీలో ఒకవేళ ఎవరికైనా 100 గొర్రెలుండి ఒకటి పోగొట్టుకున్నారు అనుకోండి. Doesn't he leave the 99 in the open country and go after the lost sheep until he finds it? బహిరంగ ప్రదేశంలో 99 గొర్రెలు విడిచిపెట్టి కోల్పోయిన ఒక్కదాని కోసం వెళ్తారా అండి? Jesus knows where his people are. తన ప్రజలు ఎక్కడున్నారో యేసు ఎరిగి ఉన్న దేవుడు. He knows where to find them. ఎక్కడ కనుగొనాలో ఆయన ఎరిగి ఉన్నారు. He is such a loving God. ఆయన అంత ప్రేమగల దేవుడై ఉన్నారు. He goes after the lost sheep. నశించిన దానిని వెంటపడి వెదికే దేవుడై ఉన్నారు. He chose the lowly people in the world. ఆయన ఈ లోకములో ఎంతో దీనులైన వారిని ఎంపిక చేసుకున్నారు. The poorest of the poor in the world. అత్యంత బీదలైన వారిని లోకములో ఎంపిక చేసుకున్నారు. Jesus very often visited a place called Bethany. బేతనీ అనే స్థలానికి ఆయన తరచుగా సందర్శన కోసమై వెళ్తూ ఉండేవారు. Because there lived the sick people and the outcast. ఎందుకంటే అక్కడ వెలివేయబడ్డవారు, రోగులుగా ఉన్నవారు నివాసం ఉంటూ ఉండేవారు. And he visited them very often. తరచుగా ఆయన వారిని సందర్శిస్తూ ఉండేవాడు. He did not choose the best ఆయన friends, శ్రేష్టమైన స్నేహితులను అన్నట్టుగా ఎంపిక చేసుకోలేదు. but he chose the poor people for them to get healed. స్వస్థపరచబడి నిమిత్తం ఆయన దీనులైన వారిని ఎంపిక చేసుకొని ఉన్నాడు. When he was reclining at table in a ఆయన house ఒక ఇంటిలో భోజన బల్ల దగ్గర ఉండి ఉన్నప్పుడు and eating with the tax collectors and the sinners, పన్నులు వసూలు చేసే వారితో పాపులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు the Pharisees, when they saw పరిసయ్యుల this, సన్నివేశాన్ని చూడగానే they said this to Jesus' disciples. వారు ఈ మాటను యేసయ్య శిష్యులతో చెప్పారు. Why is your teacher eating with the tax collector and the sinners? మీ బోధకుడు పాపులతోనూ సుంకము వసూలు చేసే వారితో ఎందుకని అలాగను కూర్చుని భోంచేస్తున్నాడు? When Jesus heard this, ఎప్పుడైతే యేసు ఈ మాట విన్నారో he said to the ఆయన Pharisees, పరిసయ్యులతో ఏమని చెప్పారంటే, it is not the healthy who need the వైద్యుడు physician, కావాల్సింది ఆరోగ్యంగా ఉన్నవారికి కాదు, but the sick who needs the physician. రోగులకే వైద్యుడు అవసరమై ఉన్నది అని చెప్పారు. This question did not deter ఈ యొక్క Jesus, ప్రశ్న యేసులో విచలనాన్ని రానివ్వలేదు. because
He loved the lost and the broken. ఎందుకనగా బ్రద్దలైన వారిని, నశించిన వారిని, తప్పిపోయిన వారిని ఆయన ప్రేమించి ఉన్నారు. Our God is a God who never disregards the prayer of the మన దేవుడు destitute. దీనుల ప్రార్థనను ఏమాత్రం కూడా అగౌరవపరిచే, నిర్లక్ష్య పెట్టే దేవుడు కాడు. He loved the poor ఆయన people, బీదులైన వారిని ప్రేమించి ఉన్నారు. the broken people. బ్రద్దలైపోయిన వారిని. As you have come here crying to God, మీరు ఇక్కడికి దేవునికి మొర్ర పెడుతూ వచ్చి ఉండగా He is also moved with ఆయన కూడా compassion కనికరముతో చెల్లించిపోతున్నారు. for you, dear ప్రియ friends. స్నేహితులారా, మీ నిమిత్తమే. So today let us cry out to కనుక ఈ God, రోజే మనం దేవునికి మొర్ర పెడదాం. asking God to deliver మీకు you. విడుదలివ్వాలని దేవుణ్ణి అడుగుదాం. You cry out to మీరు God దేవునికి మొర్ర పెట్టండి. and ask God to deliver you right in this ఈ place. స్థలములోనే మీకు విడుదలివ్వాలని దేవుణ్ణి అడగండి. Jesus came into this wicked world to save the lost and the broken people. యేసయ్య ఈ దుష్ట లోకంలో నశించిపోయిన వారిని, తప్పిపోయిన వారిని రక్షించడానికే వచ్చి ఉన్నారు. In Luke 19:4, లూకా సువార్త 19:4 Jesus saw Zacchaeus, యేసయ్య జక్కయ్యను చూచి ఉన్నాడు. who was climbing on the sycamore tree. అతడు మేడి చెట్టు ఎక్కినవానిగా ఉన్నాడు. And in John 1:48, యోహాను సువార్త 1:48 Jesus saw Nathanael who was under a fig tree. యేసు అంజూరపు చెట్టు క్రింద ఉన్న నతనయేలును చూచి ఉన్నాడు. The same Jesus is looking unto you. అదే యేసు మీ వైపు చూస్తున్నాడు. Man may look at our face, మనుషుడు మన యొక్క పై రూపాన్ని చూడవచ్చు, but Jesus looks deep into our hearts. కానీ యేసు గుండె లోతుల్లోనికి చూచే దేవుడై ఉన్నాడు. How much you are going through, మీరు ఎంత సమస్య గుండా వెళ్తూ ఉన్నారో, how you have fasted and prayed for long years, మీరు సుదీర్ఘ సంవత్సరాలు ఉపవాసం ఉండేలాగున ప్రార్థించి ఉన్నారో, how you are crying for the salvation of your home. మీ కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఎంతగా మీరు మొర్ర పెడుతూ ఉన్నారో, The Lord is looking deep into your heart. ప్రభు మీ హృదయపు లోతులలోనికి చూస్తూ ఉన్నారు. Man may look at our smiling face, మనుషుడైతే నవ్వుతూ ఉన్న మన ముఖాల్ని చూడవచ్చును, but then Jesus looks deep into our hearts. కానీ యేసు మన హృదయపు లోతులలోనికి చూచే దేవుడై ఉన్నారు. This is the heart of our loving Jesus. మన ప్రియమైన యేసయ్య హృదయం ఈ రీతిగా ఉంటుంది. This is the Jesus you have come to see. ఇటువంటి యేసును వెదకడానికి, చూడడానికి మీరు వచ్చి ఉన్నారు. Like Zacchaeus, you have also come running to see Jesus. జక్కయ్య వలె మీరు కూడా యేసును చూడడానికి పరుగులు పెట్టి వచ్చి ఉన్నారు. When Zacchaeus was on the sycamore tree, జక్కయ్య మేడి చెట్టు పై భాగములో ఉండి ఉన్నప్పుడు Jesus stood under the same tree and called out the name of Zacchaeus. యేసు అదే చెట్టు క్రింద నిలబడి జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. It was such a surprise to Zacchaeus. అక్కడ జక్కయ్యకు అది చాలా నిర్ఘాంతపోయే పరిస్థితి. He would have thought how Jesus knew my name. జక్కయ్య అనుకోని ఉంటాడు, అసలు యేసయ్యకు నా పేరు ఎలాగను తెలుసునబ్బా అనుకోని ఉంటాడు. How Jesus knew how I love Jesus. యేసయ్యను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అసలు ఈ యేసుకు ఎలా తెలుసు అనుకోని ఉంటారు. Jesus would have stood there and would have blessed him right under the sycamore tree. యేసు అక్కడ నిలబడి అదే మేడి చెట్టు కింద జక్కయ్యను ఆశీర్వదించి ఉండాలి కూడా. But then what did Jesus do? అయితే ఏం చేశారు యేసయ్య? He said, Zacchaeus, come down quickly. జక్కయ్య త్వరగా క్రిందకు దిగుము, Let me come to your house. నేను మీ ఇంటికి రావాల్సి ఉన్నది, Let me stay with you today. నేను ఈ రోజున నీతో కూడా నివాసం చేస్తాను. How much joy Zacchaeus would have had. జక్కయ్యకి ఎంత ఆనందం కలిగి ఉంటుందో కదా. He quickly came down and received Jesus. ఆయన త్వరగా దిగి వచ్చి యేసును స్వీకరించడం జరిగింది. He received Jesus joyfully. యేసుని సంతోషంగా స్వీకరించాడు. When Jesus calls, యేసు పిలిచినప్పుడు people have to be saved. ప్రజలు రక్షణ పొందవలసిందే. People have to receive joy in their heart. ప్రజలు తమ హృదయాల్లో ఆనందాన్ని స్వీకరించవలసిందే. This is how Jesus works. ఈ రీతిగా యేసు క్రియ He చేస్తారు. gives us joy. ఆయన మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తారు. He gives us salvation. ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తారు. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? Every fits today have to leave your body. ప్రతి విధమైన మూర్ఛవ్యాధి ఈ రోజున మీ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. Hallelujah. హల్లెలూయా. He is such a good shepherd to us. ఆయన మనకంత మంచి గొప్ప He కాపరి. knows his people ఆయన తన ప్రజలను ఎరిగి ఉన్నారు. and he will save those who are lost. ఆయన తప్పిపోయిన వారిని రక్షించేవాడై ఉన్నాడు. How many of you want this Jesus?
మీలో ఎంత మందికి ఇట్టి యేసు కావాలి? Come on, show your hands to Jesus. అలాంటి వారు మీ చేతులు పైకి చాపేసుకు చూపెట్టండి. Today He will visit you. ఈ రోజు ఆయన మిమ్మల్ని సందర్శిస్తారు. He will come into your heart ఆయన మీ హృదయంలోనికి వచ్చేస్తారు. to live with you forever. మీతో నిరంతరము జీవించడానికి. Wherever you are standing, మీరెక్కడ నిలబడి ఉన్నప్పటికీ, you may be listening to this message, మీరు ఈ సందేశాన్ని ఆలకిస్తూ ఉండవచ్చు. but then the Lord will come to you also. ఆయనను ప్రభు మీ యొద్దకు కూడా వస్తారు. He will save you. ఆయన మిమ్మల్ని రక్షిస్తారు. He will give you goodness. ఆయన మీకు మంచితనమును అనుగ్రహిస్తారు.